రాత్రి 8 అయ్యింది. 8 గంటలకి నాగ్పూర్ నుంచి షిరిడి వెళ్ళడానికి బస్సు ఆన్లైన్లో బుక్ చేశాను. 1250 రూపీస్ పర్ హెడ్ నైట్ అనమాట. హంసఫర్ ట్రావెల్స్ ద్వారా బయలుదేరుతున్నాను. చాలా బాగుంది బస్సు సర్వీసు, సూపర్గా ఉంది. నా సీట్ నెంబర్ 15. ఇది బస్సు లోపల ఫెసిలిటీస్ విత్ బాత్రూమ్ ప్లెజెంట్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. హ్యాపీగా నాగ్పూర్ నుంచి బయలుదేరిన తర్వాత ఉదయం 6 o'clock అయింది. సమృద్ధి మార్గ్ అని చెప్పి ఇక్కడ కొత్తగా కట్టారు. అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు. హైవేలో తెల్లవారు 6 గంటలకు ఆపారు. టీలు కాఫీలు ఏం తాగలేదు, బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని చెప్పి బయటకు వచ్చి బస్సుకు కూడా వీడియో తీస్తున్నాను. అది ఏదైనా ఈ బస్ జర్నీ ఇలా రాత్రిపూట ఇలా వెళ్ళడం, హైవేలో ఆపడం, అదొక తెలియని సరదా సంతోషంగా ఉంటుంది కదా. అలా దిగాం. నైట్ సరిగ్గా కవరేజ్ చేయలేకపోయాం. అందుకే తెల్లవారు మళ్ళీ ఒకసారి బస్సు యొక్క యాంబియన్స్ ఫీచర్స్ మీ గురించి చూపిస్తున్నాను. అది ఎంతో ప్లెజెంట్గా ఉంది. ట్రైను జనరల్గా ఎవరు ప్రిఫర్ చేయరు, ఎందుకంటే ప్రాపర్ స్టేషన్ కాదు అది. దాని చుట్టుపక్కల స్టేషన్స్లో దింపేస్తారు. కరెక్ట్ షిరిడి రైల్వే స్టేషన్ అంటే సాయినగర్ అని ఉంది, కానీ సరిగ్గా దొరకవు. మొత్తానికి ఏదోలాగా షిరిడి చేరిపోయాం. ఇక షిరిడి ఎంటర్ అవుతూనే చూడండి అది ఎంత పెద్ద డెవలప్ అయిపోయిందంటే, కేవలం షిరిడి ఆ గుడి వల్లే అదొక పెద్ద మెట్రో సిటీ కన్నా ఎక్కువగా చాలా బిజీ అయిపోయింది. కేవలం షిరిడిలోనే 600 హోటల్స్ ఉన్నాయి, 600 హోటల్స్ ఉన్నాయంటే ఆలోచించండి. అంటే ఒక ఇల్లుల కంటే, మనుషులు నివసించే ఇల్లుల కన్నా ఎక్కువ. ముందుగానే ఆన్లైన్లో సాయి సురేష్ ధామ్ అనే భవనం బుక్ చేసుకున్నాం. ఇది ఎక్కడంటే యాత్రాధామ్ అనే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే తక్కువకి వస్తుంది. ప్లెజెంట్ లొకేషన్లో మనకు దొరుకుతుంది అనమాట. ఇక్కడ చెక్ ఇన్ టైమింగ్ అంటే టైమింగ్, ఇదిగో ఇదే యాత్రాధామ్ చూస్తున్నారు సైడ్ వచ్చింది, అందులోకి వెళ్ళి మీరు ఇందులో ధామ్లో బుక్ చేసుకోవచ్చు. రూము ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మీకు, చూడండి. బాగుంది, తక్కువ రేట్లో అవుతుంది, మంచి లొకేషన్లో ఉంటుంది. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది. రూమ్ రెంట్ కూడా కేవలం 600. మరి మిగతావన్నీ అయితే అన్నీ 1500 పైన ఉంటాయి. 1000 రూపాయలు కూడా ఉన్నాయి. కిందన మరి వచ్చి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటకు వచ్చి వేడివేడి పూరీలు తిన్నాం, అంటే బ్రేక్ఫాస్ట్ చేసాం అనమాట. ఇంకొక విషయం చెప్పాలంటే చాలా రేట్లు ఇక్కడ. సో టిఫిన్ అయిపోయిన వెంటనే బాబా దర్శనానికి బయలుదేరిపోయాం. ఈ లొకేషన్ ఉందా, ఇదే మెయిన్ టెంపుల్, వాకబుల్ అనమాట. ఏంటి టెంపుల్లో ఉన్న ఐడల్కి వీడియో తీయట్లేదు, ఇదిగో ఇప్పుడు ఫోటో వచ్చింది కదా, అదే చూసుకోవాలి మీరు పాజ్ చేసి. ఎందుకంటే లైవ్ వీడియోస్ ఛానల్స్ సాయిబాబావి చాలా ఉన్నాయి, అది చూసిన ఒకటే, మేము తీసిన ఒకటే. పైగా మరొక విషయం మీ అందరికీ తెలిసింది ఏంటంటే, ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి ముందుగానే మన చెప్పులు, బెల్టు, పర్సు, మొబైల్స్ అన్నీ డిపాజిట్ చేయించేస్తారు, మీకు తెలుసు కదా. ఇదిగో సో ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి వీడియో తీసే అవకాశం అయితే ఉండదు. మేము గేట్ నెంబర్ 7 అన్నది ఫ్రీ దర్శనం అనమాట. దాని పక్కనే పెయిడ్ దర్శనం కూడా ఉంది. బొంగరాలు, చిన్నప్పుడు మన బొంగరాలు తిప్పేవాళ్ళం కదా, ఇప్పటికీ ఇంకా అక్కడ బొంగరాలు తిప్పి పిల్లలకి ఈ 1-2 కొనుక్కోండి. ఎందుకంటే మొబైల్ నుంచి కనీసం 1 గంట 2 గంటల పిల్లల మైండ్ని తప్పించడానికి, ఆడుకోవడానికి పనికి వస్తుంది. దర్శనం అయిపోయిన వెంటనే బయటకు వచ్చాం భోంచేద్దామని. హోటల్, దాని ఆపోజిట్ హోటల్ అనమాట ఇది. ఇక్కడ అన్ని మీల్స్ తెలుగువే, తెలుగు పేర్లు, తెలుగు అక్షరాలతో కనిపిస్తాయి, కానీ మన తెలుగుతనమైన రుచి మాత్రం ఉండదు. ఆ భోజనం అయిపోయిన తర్వాత సరదాగా షాపింగ్ చేద్దాం బయటకు వచ్చాం. ఈ చూడండి, ఇది ఒక పెద్ద అనుకోడు కానీ తలనొప్పి ఈ షాపింగ్. బోల్డ్ ఉంటాయి అక్కడ హోల్సేల్ షోరూమ్లు. ఒకే షాపులు ఇరుక్కుపోయి అలా గంటల కొద్ది ఉండిపోకండి, వాళ్ళు మళ్ళీ మెస్మరైజ్ చేసి ఎక్కువ రేటుకి అమ్మేస్తారన్నీ. షాపింగ్ అయిపోయింది, బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇగో సమాజ్ మందిర్ నుంచి ఆ ఎడం వైపు ఇలాగ వెళ్తే అక్కడ పెద్ద బాబా విగ్రహాన్ని పార్క్ మధ్యలో కట్టారనమాట. చూస్తున్నారా, ఇదే. అంటే విగ్రహం కంటే మనకి షిరిడీలో ఆ పరిసర ప్రాంతాల వీడియో చూడడమే ఇంపార్టెంట్. హోల్సేల్ షాపులు చాలా ఉంటాయి, లోపలికి వెళ్ళి చూడండి. మేము ఎంత తప్పు పని చేసామంటే, దర్శనం అయ్యి బయటకు వచ్చినట్టునే ఒక దుకాణం కనిపించింది, ఇందాక చూసాం కదా. అక్కడ ఒక 1200 వస్తువుని 3000కి కొన్నాం, 500 వస్తువుని 2000కి కొన్నాం. అంటే చెప్తే మరి వినకుండా మా బంధువులు ఇష్టం వచ్చినట్టు కొనేశారు.
బయటకు వచ్చాక ఇదిగో ఈ హోల్సేల్ మార్కెట్ ఇక్కడ ఫుల్ తక్కువ రేట్లు అన్నీ. కొంచెం తిరగాలి. ఇప్పుడు షిరిడి వచ్చి ఉత్తిని దర్శనం చేసుకుని వెంటనే హోటల్కి వెళ్ళిపోయి పడుకుని పోతే ఇంకా అర్థమేముంది? ఆ దర్శనం మనకి షిరిడి లైవ్ చాలా టీవీల్లో వాటిల్లో వచ్చేస్తుంది కదా. ఈ గ్రామాల్లోని సాయిబాబా తిరిగి అతని యొక్క అద్భుతాలు చేశాడన్నది మనం తెలుసుకోవాలంటే ఆ షిరిడి ప్రాంతాలు కాలినడకన తిరగాలి. కొంతమంది బండి మీద తిరుగుతారు, కారులో తిరిగేస్తారు. ఇంక అందులో సుఖమే ఉందో నాకు తెలీదు. స్టేషన్ కంటే బస్సుల్లోనే ఎక్కువ మంది వస్తారు ఇక్కడ. ఇది షిరిడి తిరిగిన ప్రదేశాలు ఇవన్నీ చావడి. భక్తులు కిటకిట్లు ఆడిపోతాయి. ఎప్పుడూ రష్ ఉంటుంది, ఇంకా ఎక్కువ రష్ ఉంది ఈసారి. అక్కడ ఇంకా చాలా మందిరాలు ఉన్నాయి. ద్వారకామయ్య మందిరు, షిరిడి చావడి, ఇక్కడ లోపలికి వచ్చాక హనుమాన్ మందిరు, ఆ పక్కన కొంచెం శివుడి మందిరం, ఇవన్నీ ఇదిగో చెట్టు కింద ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అకామిడేషన్కి బోల్డ్ హోటల్స్ ఇందాక చెప్పినాడు. 600 హోటల్స్ అంటే అన్నీ తక్కువగానే వస్తాయి. మీరు నచ్చిన దామ్లో మీకు నచ్చిన చోట బుక్ చేసుకోవచ్చు అనమాట. పాలకోవా స్వీటు అన్నీ అమ్ముతారు ఇక్కడ. మనకి ఇక్కడ నుంచి శని సింగనాపూర్ చాలా దగ్గరండి. మీరు క్యాబ్లే బుక్ చేస్తారు, 4000 5000 లాగేస్తారు. నాకు ఈ షిరిడి దర్శనం, షిరిడీలో అన్ని ఈ హాజీ అబ్దుల్ బాబా కాటేజ్ ఇంకా కొన్ని ప్రాంతాలన్నీ అయిపోయాక బయటకు వస్తే బోల్డ్ ట్యాక్సీలు 200 శని సింగనాపూర్ అంటారు. 200 చక్క శని సింగనాపూర్ చూపించి మళ్ళీ తిరిగి తెచ్చేస్తాడు. ఆ పక్కనే ఖండోబా మందిర్ కూడా ఉంది, చూస్తున్నారా? ఇది పూణేలో ఉన్నది ఒరిజినల్. ఇక్కడ అదే ఖండోబా మందిర్ దాని రెప్లికేషన్ లాగా కట్టారనమాట. ఇది కూడా గుడికి కొంచెం దగ్గరలోనే. అలాగే శని సింగనాపూర్ మీద కూడా ఒక వీడియో చేశానండి. ఈ వీడియో అయిపోయాక అది కూడా చూడొచ్చు మీరు కావాలనుకుంటే. అక్కడ చోటా బాబా, రోటీ బాబా ఇలాంటి కొన్ని మందిరాలు ఉన్నాయి. ఇవన్నీ మెయిన్ టెంపుల్కి దగ్గరే. ఇవి మీకు కార్ బుక్ చేస్తాడు, ఆ పక్కన యాప్ చూపించేసి 5000 తీసుకుంటాడు. నేను ఇవన్నీ రాకీ వాకర్ అంటే ఏంటి, నా ఛానల్ రాకీ వాకర్ అంటే కాలినడకని వెళ్ళి వీధి చూపించడమే నా లక్ష్యం. అందుకే వీధి నడుచుకుంటూ వెళ్ళి ఈ విచిత్రమైన ఆకారాలతో కూడిన దైవాన్ని చూపించడమే నా లక్ష్యం. చూస్తున్నారా? ఇగో శని సింగనాపూర్ అది కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఓల్డ్ షిరిడి విలేజ్ చూపిస్తాను. ఏంటంటే షిరిడి అసలు ఆ సాయిబాబా అసలు ఎవరు, ఎలా వచ్చాడు, ఏంటి అన్ని సంబంధించి దానికి బొమ్మల రూపంలో చేశారు. హెరిటేజ్ విలేజ్, సాయి హెరిటేజ్ విలేజ్ అని. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మనిషికి 150 రూపాయలు టికెట్ ఎంట్రీ అనమాట. అసలు షిరిడి చరిత్ర ఏంటి? సాయిబాబా ఒక హిందూ బ్రాహ్మణ్ అయినట్టు వైష్ణవికి, అలాగే ఒక ముస్లిం అయినటువంటి అబ్దుల్ సత్తర్ అనే వీళ్ళిద్దరికి కలిపి జన్మించిన వ్యక్తి. మీకు అర్థమైందండి? అందుకే చాలామంది ముస్లిమ్స్ అంటారు ఆయన మహాదేవుడని, హిందువులు అంటారు అతను మహాదేవుడని. ఇతనుకి అసలు షిరిడి అనేది ఒక ఊరి పేరు. ఆ ఊరి పేరులో సాయిబాబా అన్నతను వచ్చి ఒక వేప చెట్టు కింద తపస్సులాగా అది మెడిటేషన్ చేసి అద్భుతాలు చూపించి అందరి చేత భగవంతుడు అనిపించుకున్నాడు. అతను సాయిబాబాగా మారాడు. అందుకే షిరిడీలో ఉంటాడు కనుక షిరిడి సాయిబాబా అని పేరు వచ్చింది. అర్థమైందండి? సో ఇతనికి ఈ గుడి కట్టడానికి ధన సాయం చేసింది నాగ్పూర్కి సంబంధించిన అపర కుబేరుడు, బాగా ధనవంతుడు. అతని పేరే శ్రీమంత్ గోపాలరావు బూటీ. అతను బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి ఈ గుడి కట్టించాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కట్టలేదు. నాగ్పూర్లో ఉండే ఒక వ్యాపారవేత్త అనమాట. అతను ఆ రోజుల్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ గుడి కట్టించాడు. ఆ తర్వాత అన్ని ప్రాంతాలకి ఇది విస్తరించింది. అందుకే నాగ్పూర్ నుంచి వెళ్ళడం మంచి శ్రేయస్కరం, అది ఉత్తమం కూడా. అది కాక ఇతర ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ట్రైన్లో వస్తారు. వాళ్ళు సాయినగర్ అని స్టేషన్ దిగి వెళ్తారు. ఎక్కువ మంది మాత్రం మన తెలుగు వాళ్ళు అయితే ఔరంగాబాద్ దిగి అక్కడ ఎల్లోరా అజంతా చూసుకొని అక్కడి నుంచి బస్సులో వచ్చేస్తారు. బస్సు బాగా కన్వీనియంట్. షిరిడి బస్ స్టాండ్ కూడా వీడియో సపరేట్గా చేశాను, చూడండి. ఏది ఇక్కడ ఇప్పటికీ కూడా ఎర్ర బస్సులే. పూణే, బొంబాయి నుంచి అయితే మరి ఇంకా వీకెండ్లు వచ్చాయంటే మరి మళ్ళీ చెప్పక్కర్లేదు. పావురాలు కపుల్స్ ఫుల్గా ఇక్కడే వస్తారు. చక్కగా భక్తి రూపంలో పోతాయి, సరదా కూడా తీరిపోద్దని. ఇది చూస్తున్నారా? సాయి హెరిటేజ్ విలేజ్ ఇది.
అంటే అసలు సాయి ఎలాగొచ్చాడు ఏంటి అన్నిటి సంబంధించి పాతకాలం పద్ధతిలో సినిమాలు చూస్తున్నారు ఆయన్ని వీడియోలో వేస్తారన్నమాట. ఈ విలేజ్లో పశు సంరక్షణకు సంబంధించిన అన్నీ వేశారు. అదిగో మళ్ళీ రాకీ వాకర్ బ్లింక్ అవుతుంది. మీరు మర్చిపోతారు కదా ఇవన్నీ చూసి. ఏ మూతి మీద మైక్ పెట్టుకొని కిక్కి కక్కిని వాగకుండా మీకు కేవలం మెయిన్ వీడియో స్టార్టింగ్ నుంచే చూపించాను. మరి మీ అందరికి నచ్చింది అనుకుంటాను. ఏమైనా డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మిత్రులకు చూపించడం మాత్రం మర్చిపోకండి. షిరిడీలో మీకు కావాల్సినవి ఖాదీ బట్టలు, చీరలు, అలాగే ఇంకేదైనా షాపింగ్లు చేసుకోవాలంటే డైరెక్ట్గా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి, అవి యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడితో సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.